ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు రఘురామరెడ్డి నామినేషన్ వేశారు. రఘురామరెడ్డి తరపున 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు పొంగులేటి అనుచరులు. డిప్యూటీ సీఎం భట్టికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే పొంగులేటి మైండ్ గేమ్ ఆడుతున్నారనే ప్రశ్న తలెత్తోంది. మరో 2 రోజుల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియబోతోంది. ఇక ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఖమ్మం ఎంపీ సీటు కోసం భట్టి పొంగులేటి వర్గాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం భట్టికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా పొంగులేటి వియ్యంకుడు నామినేషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన తరపున పొంగులేటి అనుచరులు 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లుగా సమాచారం. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటివరకు ఎటూ తేల్చుకోకపోవడంతో ఖమ్మం సీటు సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మం బరిలో అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇంకా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. మరోవైపు పొంగులేటి మాత్రం తన అనుచరులతో రఘురామరెడ్డి తరపున 2 సెట్ల నామినేషన్లు వేయించారు. ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు రఘురామరెడ్డి నామినేషన్ వేయడంతో ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటివరకు ఎవరిని ఖరారు చేయలేదు. అయితే ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి వియ్యంకుడు రఘురామరెడ్డి నామినేషన్ వేశారు. దీనికి సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఏమైనా అనుమతి ఉందా? ఏం జరుగుతుంది? ఎస్ రామ్దాస్, గత కొద్దిసేపటి క్రితం ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం సురేందర్ రెడ్డి మాజీ ఎంపీ తనయుడు రామసహాయం రఘురామరెడ్డి అయితే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరపున అటు పొంగులేటి అనుచరులు దాదాపు 2 సెట్లు అయితే ప్రస్తుతం రిటర్నింగ్ అధికారి గౌతమ్కి అయితే అందజేశారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా వెలిశాల రాజేందర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు ఐఎన్సీ తరపున. సో అటు ఖమ్మం కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిత్వం ఏఐసీసీ అధిష్టానం ఖరారు చేయకమునిపై అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే దాదాపు ఏఐసీసీ నుంచి సంకేతాలు అందడంతో రఘురామిరెడ్డి తరపున నామినేషన్ పొంగులేటి అంచెలు దాఖలు చేసినట్లయితే చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇప్పుడే రఘురామిరెడ్డి తరపున సంబంధించి పొంగులేటి అంచెలు చాలా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్న దానికి సంబంధించినటువంటి పార్టీ దానికి సంబంధించినటువంటి జెండాలు కావచ్చు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లకు పొంగులేటి అంచెలు రంగం సిద్ధం చేస్తున్నారు. అందరితో మాట్లాడుతూ ఇప్పటికే సంప్రదింపులు చేస్తూ పూర్తిగా ఒక పొలిటికల్ బ్యాటిల్ కి అయితే రఘురామిరెడ్డిని సిద్ధం చేస్తూ అటు అంచెలు అయితే పూర్తి స్థాయిలో కార్యక్షేత్రాలు దిగుతున్నారు. కానీ ఏఐసిసి నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు రాకపోవడం చాలా పెద్ద ఎత్తున చర్చకైతే దారిస్తుంది. అయితే ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహాత్మక స్టెప్ తీసుకున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీయే వ్యూహాత్మక మౌనం వహిస్తుందా ఈ టికెట్ ప్రకటన పై అనేది మాత్రం చాలా కన్ఫ్యూజన్ అయితే నెలకొంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా పొంగులేటి వర్సెస్ బట్టి మధ్య టికెట్ కి సంబంధించి చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు బట్టి భార్య మల్లునందిని కోసం, మరోవైపు పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డి కోసం. సో ఇరువురి మధ్య చాలా బిగ్ ఫైట్ అయితే నెలకొంది. ఇరువురు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ఎవరికి వారు చేసుకుంటూ వస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడికి హామీ ఇచ్చారని చెప్పి అధిష్టానంతో పొంగులేటి పట్టుబడుతుంటే బట్టి విక్రమార్క ఖచ్చితంగా తన భార్యకి లేదంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలకే ప్రాధాన్యత కల్పించాలి ఖమ్మం లోక్సభ అభ్యర్థికి సంబంధించి అంటూ కూడా ఏఐసీసీతో పట్టు వదలకుండా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఒక్కో రోజు ఒక్కొరికి పేరు తెర మీదకి రావడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా కొంత కన్ఫ్యూజన్ కు గురవుతుంది. పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి మేధావి రాజకీయ విశ్లేషకులంతా కూడా ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఎవరికి వరిస్తుందనే ఒక అంశంపై చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాలేదు. సరిగ్గా 48 గంటల సమయం మాత్రమే ఉంది. రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరో ఒకరు అభ్యర్థిత్వం కోసం అఫీషియల్ గా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. బీఫామ్ కూడా సమర్పించే అవకాశం ఉంటుంది. ఎవరైతే బీఫామ్ ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళే ఐఎన్సీ అభ్యర్థిగా అటు రిటర్నింగ్ అధికారి కూడా పరిగణిస్తారు. కాబట్టి ఖచ్చితంగా రేపు చాలా కీలకమైనటువంటి రోజుగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు ఇంకే ఎవరైనా దాఖలు చేస్తారా, ఒకవైపు బట్టి అనుచరులు కూడా కొంతమంది రేపు ఐఎన్సీ తరపున నామినేషన్ పేయేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నట్లు కూడా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ రఘురామిరెడ్డి తరపున అయితే ఇప్పటికే 2 నామినేషన్ దాఖలు చేశారు. ఆయన పూర్తిగా రేపటి నుంచి పొలిటికల్ బ్యాటిల్ కి సిద్ధమవుతున్నట్టు పొంగులేటి క్యాడర్ నుంచి, పొంగులేటి వర్గాల నుంచి అయితే మనకి సమాచారం అందుతుంది. రామ్దాస్, రైట్. అయితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎప్పుడు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఖమ్మం అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసే అవకాశం ఉంది? ఇక నామినేషన్ గడువు మరొక 48 గంటలే మిగిలింది. సో ఏం జరగబోతుంది?
ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకమైనటువంటి కాలయాపన మౌనం చేస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక మీమాంశ ఇప్పటికే దేశవ్యాప్తంగా నెలకొంది. ఆయన వయనాడ్ నుంచి మరోమారు బరిలో ఉన్నప్పటికీ ఆయన నార్త్ నుంచి, ఎందుకంటే సౌత్ నుంచి వయనాడ్ చేస్తున్నప్పటికీ నార్త్ నుంచి ఎక్కడ పోటీ చేస్తారు, నిజంగా అమేథీలో పోటీ చేస్తారా చేయరని ఒక మీమాంస చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతుంటే, మరోవైపు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ మొదటి నుంచి కూడా కుటుంబ వారసత్వంగా వస్తున్నటువంటి రాయబరేలీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ కూడా పోటీ చేస్తారా లేదా అనే ఒక ఉత్కంఠ మీమాంస ఇంకా కొనసాగుతుంది. కొన్ని స్థానాల్లో ఇప్పటి వరకు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు. నిజంగా అటు రాయ్బరేలీ కావచ్చు, అమేథీ కావచ్చు, ఎందుకంటే ఈ అంశాన్ని మనం పర్టికులర్ గా ఎందుకు పరిగణించాల్సి వస్తుందంటే, ఖచ్చితంగా రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, దేశవ్యాప్తంగా ఒక స్టార్డమ్ ఉన్నటువంటి నేతలు, కాంగ్రెస్ పార్టీ అగ్రగామిగా ఉన్న నేతలు ఒకరు ఖచ్చితంగా చెరొక 2 స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. సౌత్ నుంచి వయనాడు, నార్త్ నుంచి కూడా అమేథీ లేదా రాయ్బరేలీలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసి ఉంటుంది. నార్త్ నుంచి రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి ప్రియాంక పోటీ చేస్తే ఖచ్చితంగా సౌత్ లో కూడా ఒక స్థానం నుంచి ప్రియాంక గాంధీని బరిలోకి దింపే అవకాశం ఉంటుంది. చాలా వ్యూహాత్మకమైనటువంటి మౌనాన్ని మాత్రం చాలా ఏఐసిసి ఒక మైండ్ గేమ్ ఆడుతుందని చెప్పుకోవాలి. రాజకీయ వ్యూహాత్మక మౌనాన్ని ఏఐసిసి వహించడం కూడా ప్రస్తుతం అందరికీ కూడా కొంత చర్చనీయాంశం అవుతుంది. ఎక్కడ కూడా అంతు చిక్కని విధంగా ఈవెన్ కేబినెట్ లో ఉన్న మంత్రులకే ప్రస్తుతం అభ్యర్థిత్వం ఎవరికి ఖరారైందో తెలియని పరిస్థితి. ఇప్పటికే బెంగళూరు నుంచి పొంగులెట్టి హైదరాబాద్ చేరుకున్నారు, బట్టి విక్రమార్క కూడా ప్రజాభవన్ చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగిన ప్రశ్నకు కూడా సదరు మంత్రులు సమాధానం వరకు కూడా కేవలం ప్రచారం మాత్రమే జరుగుతుంది, రఘురామిరెడ్డికి అభ్యర్థిత్వం ఖరారైనట్టు. కానీ అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా ఈరోజు రాత్రికల్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా రేపు ఖమ్మం లోక్సభ అభ్యర్థిగా అఫీషియల్ గా బీఫామ్ తో పాటు పూర్తి స్థాయిలో అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, నామినేషన్ వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రాత్రికల్లా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొన్ని స్థానాల్లో ప్రస్తుతం ఏఐసిసి వహిస్తున్నటువంటి మౌనం వెనుక కొంత రాజకీయమైనటువంటి వ్యూహమే దాగుందనేది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఏదేమైనా మరికొద్ది సమయంలో దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఏఐసిసి ప్రకటన ఏ విధంగా ఉంటుందో మాత్రం చూడాలి. ఏదేమైనా బట్టి వర్సెస్ పొంగులేటి అనుచరులు ప్రస్తుతం చాలా ఆందోళనకు గురవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఒకవైపు పొంగులేటి అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు బట్టి అనుచరులు మాత్రం చాలా డీలా పడిపోయిన పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. రామ్దాస్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి వియంకుడు రఘురామిరెడ్డి నామినేషన్ వేయడంతో ఒకసారిగా ఖమ్మంలో పొలిటికల్ హిట్ పెరిగింది. రఘురామిరెడ్డి తరపున 2 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటు డిప్యూటీ సీఎం బట్టికి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే పొంగులేటి మైండ్ గేమ్ ఆడుతున్నారనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరొక 2 రోజుల్లో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియబోతుంది. ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై ఇప్పటి వరకు హైకమాండ్ ఎటూ తేల్చలేకపోతుంది. దీంతో ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం భట్టి పొంగులేటి వర్గాలు పట్టుబడుతున్న నేపథ్యంలో తాజాగా రఘురామిరెడ్డి నామినేషన్ వేయడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. మరి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరిని ఖరారు చేయబోతుంది, ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతోంది.